ఈ లోకంలో ఏ బుద్ధి అండి? మానవ సంబంధమైన బుద్ధి ఉంటుంది. కానీ ఏ బుద్ధి? దైవికమైన బుద్ధి, దైవికమైన జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంటే నక్షత్రములాగా ఆకాశ మండలములో ఉన్న నక్షత్రములాగా అనేకులు ఎవరితోటి తిప్పుతారంట? దేవుని తట్టు నడిపిస్తారంట. రెండు జ్యోతుల వలె పోలిన వారే ప్రకాశిస్తారు, అంటే వెలుగుతారు. మరి నీతి మార్గమును అనుసరించినట్లు అనేకులను నడిపిస్తారంట. ఆ నడిపించేవారు ఎవరంట? జ్యోతులు. జ్యోతి అంటే నక్షత్రం, నక్షత్రం అంటే వెలుగు. అవును కదా? వెలుగుతారంట. వెలుగుతారు, వెలిగిస్తారు కదా. మరి ఆ వెలిగిన వెలుగు ఎవరు? యాకోబులో పుట్టిన నక్షత్రం. ఇశ్రాయేలీలలో జన్మించిన ఇశ్రాయేలీల ప్రజలు రాజు రాజదండమైన చేతిలో ఉంది. ఆయన పిల్లలు మంత్రులు వెలుగుతారు. ఆయన పోలిక కలిగిన వారు. తర్వాత నక్షత్రములాగా అనేకులకి త్రోవ. ఆయన అలాగా దైవ మార్గములో నడిపించారు అనేకులను. మరి ఆయన వారు కూడా అలాగే నడుస్తారు, నడిపిస్తారు. అనేకులను ప్రభు తట్టు తిప్పేవారు నక్షత్రాలని లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు జ్ఞానులకు ఎవరు నడిపించారు? నక్షత్రం. నక్షత్రం ఎవరికి పోల్చబడింది? ఇప్పుడు మంతులకు, అనేకులు నడిపించే దైవికమైన వ్యక్తులకు సాదృశ్యం కదా.